హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ డిఎస్ఎస్ఎస్బి నుంచి ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్ కంటిన్యూస్గా ఫ్రీక్వెన్సీ అనేది ఎవ్రీ ఇయర్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ 2025-26 సంవత్సరానికి కాను ఈ డిఎస్ఎస్ఎస్బి నుంచి నోటిఫికేషన్ అయితే రానే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏంటి, ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో భాగంగా అసలు ఏ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది, ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, శాలరీ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పోస్టులు ఏంటంటే ఫారెస్ట్ గార్డ్, కేర్ టేకర్ అండ్ మోర్ పోస్టులు వచ్చేసరికి క్లర్క్, ఇలాగ చాలా రకాలైనటువంటి పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. టోటల్గా 615 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. కమింగ్ టు ద ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్యాండిడేట్స్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్, లేదంటే BA, BCom, BEd, లేదంటే BSc, బీటెక్ ఆర్ BE, డిప్లొమా, ITI, 12th ఇలాగ వేరీస్ బై పోస్ట్ అనమాట. అంటే పోస్ట్ని బట్టి ఆ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ ఏ ఒక్క డిగ్రీ కంప్లీట్ చేసినా కానీ ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో టీచర్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైతే BEd చేసి ఉన్నారో వాళ్ళు కూడాను ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. కమింగ్ టు ద శాలరీ విషయానికి వస్తే స్టార్టింగ్ 18,000 నుంచి 1,51,100 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. అంటే ఇది పోస్ట్ని బట్టి అనేది వాళ్ళ యొక్క శాలరీ అనేది ఉంటుంది. సో లీస్ట్ పోస్ట్కి వచ్చేసరికి 18,000, హైయెస్ట్ పోస్ట్కి వచ్చేసరికి అప్ టు 1,51,000 ప్లస్ అనేది వీరి యొక్క శాలరీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. నౌ కమింగ్ టు ద సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇందులో రిటన్ టెస్ట్ ఉంటుంది. అంటే ఇది CBT మోడల్ అనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దీని తర్వాత స్కిల్ టెస్ట్, ఎక్కడైతే నెసెసిటీ ఉంటుందో వాటికి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీని తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా డ్రైవర్ పోస్టులకు సంబంధించి డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అదేవిధంగా కొన్ని ట్రేడింగ్ టెస్ట్కి సంబంధించి పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ట్రేడ్ టెస్ట్ అనేది కూడాను కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి అందరికీ మాత్రం రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. అన్ని పోస్టులకి కంపల్సరీగా ఫస్ట్ ఫేజ్లో రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. తర్వాత పోస్ట్ని బట్టి వాళ్ళ యొక్క ట్రేడ్ టెస్ట్ కానివ్వండి, స్కిల్ టెస్ట్ కానివ్వండి ఇలాగ కండక్ట్ చేసి దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం అనేది జరుగుతుందన్నమాట. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసరికి 37 ఇయర్స్ అనమాట. ఇది పోస్ట్ని బట్టి కొన్ని పోస్టులకి కొంచెం తక్కువ ఉంది ఏజ్, మినిమం మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి కొన్ని పోస్టులకి తక్కువ ఉందన్నమాట. సో మినిమం వచ్చేసరికి 18 ఇయర్స్ టు మ్యాక్సిమం వచ్చేసరికి 37 ఇయర్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది కూడా లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఒకసారి అప్లై చేసుకునే ముందు అందులో మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ ఏమైనా మీకు తగ్గట్టుగా ఉన్నాయా లేవా అని చూసుకొని అప్లై చేసుకోండి. డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి ఆల్రెడీ మనకి August 18th నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్ డేటు. అప్లికేషన్ డేట్ క్లోజ్ విషయానికి వస్తే September 16th తోటి ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. నౌ కమింగ్ టు ద అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే మిగతా అందరికీ కూడా 100 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ ఉందన్నమాట. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్, అదేవిధంగా SC, ST, దీని తర్వాత PWD క్యాండిడేట్స్, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు, వాళ్ళకి ఈ యొక్క అప్లికేషన్ ఫీ నుంచి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. సో మిగతా ఆల్ అదర్ క్యాండిడేట్స్ దే హ్యావ్ టు పే 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీగా ఉంది. దీని తర్వాత అప్లికేషన్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇది మనకి డిఎస్ఎస్ఎస్బి నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.